నిద్రను అసలు లైట్ తీసుకోకండి. లైఫ్ టైం తగ్గే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. వర్క్ టెన్షన్లు, మారిన లైఫ్ స్టైల్, టైంకి తినకపోవడం, మొబైల్ వాడకం లాంటి రీజన్స్తో చాలామందికి సరిపడ నిద్ర ఉండట్లేదు. ఇది జస్ట్ అలసటకే కాదు, మన ఆయుష్పై కూడా ఎఫెక్ట్ చూపుతుందని రీసెర్చ్లు చెబుతున్నాయి. ప్రాణాలకే డేంజర్. మన బాడీ ప్రాపర్గా వర్క్ చెయ్యాలంటే రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. కానీ కొందరు కేవలం 5 గంటలే పడుకుంటున్నారు. ఇది మెల్లిమెల్లిగా శరీర మానసిక ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువ కాలం నిద్ర లేకపోతే గుండె జబ్బులు, షుగర్, బీపీ, బ్రెయిన్ రిలేటెడ్ వ్యాధులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. లాంగ్ టర్మ్లో చూస్తే ఇది లైఫ్ని తగ్గించడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్. సరిపడ్డ నిద్ర లేని వాళ్ళు ఎక్కువగా హై బీపీ, గుండె వేగం పెరగడం, హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి సమస్యలు ఫేస్ చేస్తారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎక్కువగా తినేసి చివరికి లావు అవుతారు. ఇది మళ్ళీ వేరే జబ్బుకు దారితీస్తుంది. మెదడు పనితీరు పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. నిద్ర సరిపోకపోతే నిర్ణయం తీసుకునే కెపాసిటీ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతాయి. దీనివల్ల పర్సనల్ లైఫ్లో, జాబ్లో తప్పులు జరగవచ్చు. అంతేకాదు, ఎక్కువ కాలం నిద్రలేమి మెదడు బలహీనత, మానసిక ఆందోళనకు దారితీస్తుంది. క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. రీసెర్చ్ల ప్రకారం నిద్ర సరిపోకపోతే రోగ నిరోధక వ్యవస్థ వీక్ అవుతుంది. ఇది బాడీలో హానికరం. కణాల గ్రోత్కు హెల్ప్ చేయవచ్చు. ముఖ్యంగా కొన్ని క్యాన్సర్లకు ఇది సపోర్ట్ చేయగలదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పరిశోధనలో షాకింగ్ విషయాలు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ చేసిన పరిశోధన ప్రకారం నిద్రపై మంచి నియంత్రణ ఉన్నవారికి ఎలాంటి మరణ ప్రమాదం అయినా 30% తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గుండె జబ్బుతో మరణించే అవకాశాలు 21% తక్కువగా ఉంటాయని తేలింది. అదే సమయంలో ఇతర అధ్యయనాల ప్రకారం రోజుకు 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి మరణ శాతం 15% వరకు పెరుగుతుందని కనుగొన్నారు. కాబట్టి దీర్ఘకాల ఆరోగ్యానికి సరిపడ నిద్ర అత్యవసరం.